అందరికీ నమస్కారం. అన్ని సింహాలు, ఏనుగులు, పెద్ద పెద్ద మదగజాలు ఉన్నాయి స్టేజ్ మీద. మీరు లయన్ సార్, వైస్ మీరు లయన్ సార్. సార్ అయితే భావయామి ఎంత మంచి పుస్తకం అంటే నేను చదివాను. నాకు అరిపాక ప్రభాకర్ గారు చాలా మిత్రులు. ఆయన సినిమా రామం రాఘవంలో మొత్తం అసలు సమర్పణ స్టార్ట్ చేసిందే అక్కడి నుంచి. వాళ్ళ మేనలుడు పృథ్వీ గారి ద్వారా నాకు బాగా పరిచయం. ఎంత బాగా రాశాడు అనే దానికి నేను చదువుతా ఉంటే నాకు ఎంత బాగా అనిపించింది అని రాత్రిపూట స్టార్ట్ చేస్తే పొద్దున కల్లా అయిపోయాయి. ప్రతి ఒక్క కథ కూడా విచిత్రం ఏంటంటే ఒక కథకి ఒక కథకుడు, ఒక రైటర్కి ఒక శైలి ఉంటుంది. ఇప్పుడు మా కదిరిబాబు గారికి అయితే కనుక ఒక శైలి ఉన్నట్టుగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి స్టైల్ ఉంటుంది. బుక్ పట్టుకోగానే ఇది ఈ బుక్ ఈ స్టైల్లో ఉంటుందని. ఈయన కథలకు మాత్రం ఒక స్టైల్ అనేది లేదు. ఓల్డ్ స్టైల్ ఉంది, ఒక 20 ఏళ్ల కిందటది, 25 ఏళ్ల కిందటది, ఇప్పుడు లేటెస్ట్ గా ఏం జరుగుతుంది, ఇట్లాంటి రకరకాల కథలన్నీ కలిపి ఒక కుప్ప పోసి ఒక దగ్గర పెట్టాడు. కానీ అందులో ఉన్న ఈ ట్రెండింగ్ కథకి ఉన్న పేరు మాత్రమే భావయామి అని ఇప్పుడు పెట్టారు, ఈ బుక్ కి పెట్టారు. చాలా నచ్చింది ప్రభాకర్ గారు. మీ శైలి ఎంత బాగుందంటే ఖచ్చితంగా ఎక్కడొకక్కడ మన చుట్టాలను, మన స్నేహితులను, మన వాళ్ళను, మనల్ని మనం తరచి చూసుకుంటాం. అంత బాగుంది. అందుకే ఇవి మానవత్వపు విలువలు ఉన్న పుస్తకం. ఇది ఖచ్చితంగా చదివితే బాగుంటుంది. ఇందాక నుంచి అందరూ అంటున్నారు, కానీ మా సినిమా భాషలో చెప్పాలంటే నిర్మాత బాగుంటే సినిమాలు బాగుంటాయి. అలాగే అన్వీక్షకి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా తెలుసు. వాళ్ళు వెంకట్ అండ్ మహి గారు చాలా అంటే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు కూడా వాళ్ళకి తెలుసు. కానీ అవన్నీ కాదు, సమాజానికి మనం ఏమైనా చేయాలి, అక్షరానికి మనం ఏమైనా చేయాలి. ఆ అక్షరంతో పాటు మనం ఎంత ట్రావెల్ చేయగలం, పరిగెత్తినంత దూరం పరిగెత్తుదామని ఒక టార్గెట్ స్టార్ట్ చేశారు. నాకు 85 పుస్తకాలు ప్రచురణ అయిన తర్వాత కనిపించినప్పుడు అబ్బా వల్ల కావట్లేదు, 100 పుస్తకాలు వేసి ఆపేస్తా ఉన్నారు. ఇప్పుడు 200 పుస్తకాలు కంప్లీట్ చేశారు. అది వాళ్ళకి అక్షరం మీద ఉన్న విలువ. నిజంగా హ్యాపీగా ఉండిందండి ప్రభాకర్ గారు ఇంత పెద్దవాళ్ళ ముందు మాట్లాడినందుకు. ఎందుకంటే ఇందులో ఈ ముందు మాటలు కూడా కథల్లాగా ఉన్నాయి. నాకు అది నచ్చింది. ఎందుకంటే గుండు సూర్యసింగ్ గారు కానీ, మన ఇంకా ముళ్ళపూడి వరా గారు, వాళ్ళ మదర్ శ్రీదేవి గారు కానీ, వీళ్ళందరూ ఎంత బాగా రాశారంటే ఆయన జీవితం కూడా ఒక కథలాగా ఉంది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆ పేజీలో ఏది వదిలిపెట్టబుద్ధి కాలేదు. అంత బాగుందని చెప్తున్నాను. వీలైతే ఖచ్చితంగా చదవండి. ముందు చదవాలంటే మన పిల్లలకి తెలుగు నేర్పుతాం. ముందు తెలుగు వస్తే తర్వాత చిన్న చిన్న కథలు చదువుతారు, ఆ తర్వాత ఇలాంటి పుస్తకాలు చదువుతారు. మీరు ఒక పుస్తకం కాదు సార్, 10 పుస్తకాలు వేయాలి, 10 మందికి చదివించాలి, 10 కథలు చెప్పాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన కథలు కనురెప్ప వేయనివ్వకుండా చదివిస్తాయి. ఆయన రచనా శైలి మనం కళ్ళు మూసుకొని నిద్రపోయినా సరే హృదయాన్ని తట్టి లేపుతూ ఉంటాయి. ఆయన అద్భుత కథల కధీరుడు. వారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు. వైవిఎస్ చౌదరి గారు, సుదర్శన్ గారు, వేమూరి సత్యం గారు, వీరశంకర్ గారు, వీరంతా ఉన్నారు. ఇంకా మిత్రులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ఆవిష్కరణ నేను రావడానికి కారణం ఏంటంటే పబ్లిషర్స్, అన్వీక్షకి పబ్లిషర్స్, అది ఒక రకంగా నా సంస్థే కాబట్టి నేను కూడా దీని పబ్లిషర్నే. మేమందరం నెల్లూరు వాళ్ళం. ఈ వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ, నేను కాబట్టి ఇది నెల్లూరు వాళ్ళ పుస్తకంగా వచ్చాను అన్నమాట. అయితే వచ్చాక ఈ రచయిత వైజాగ్ ఉత్తరాంధ్ర రచయిత. ఈయన కథలు మామూలుగా నేను ఒక సీనియర్ రచయితను కాబట్టి చాలా మంది కథలు పంపి అభిప్రాయం అడుగుతుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కథ పంపిన వెంటనే మనం చదివేస్తామని. వెంటనే ఒక అరగంట టైం ఇచ్చి ఫోన్ చేస్తారు.
అలా ఎప్పటికీ నేను కథ చదవను. దానికి ఒక ముహూర్తం ఉంటుంది, ఏదో సందర్భం ఉంటుంది, మనసు ఉండాలి. కథ ఊరికి ఆషామాషిగా చదివేది కాదు, బస్సుల్లో వెళ్తూ చదివేది కాదు. కథ ఒక తపస్సు. అది కథ రాయటం కానీ, కథను చదవటం కానీ, ఒక మంచి గొప్ప కథ చదివితే అంతకు ముందున్న ఒక మనిషి చచ్చిపోతాడు, కొత్త మనిషి పుడతాడు. అది గొప్ప కథ అంటే. మీరు గాలివాన